నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రామారెడ్డి మండలం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ రెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు. రామారెడ్డి మండలం సగం కామారెడ్డి నియోజకవర్గానికి, సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే 10 గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్లాలంటే 50 కిలోమీటర్లు వస్తుందని అన్నారు. మన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసంపేట గ్రామ నివాసిని. మన గ్రామాల్లో రామారెడ్డిలో ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో గల గ్రామాలకు చాలా ఇబ్బంది ఉంది. డెవలప్మెంట్ నోచుకోకుంటుంది. గత 10 సంవత్సరాల నుండి 2009 వరకు డీలిమిటేషన్ అప్పటిదాకా ఈ కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉండే కామారెడ్డి నియోజకవర్గం ఉండే. అప్పుడు నియోజకవర్గం ఒకటే దగ్గర ఉంటుండే. మనకు డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుండే. రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే జిల్లా కేంద్రం దగ్గర ఉంది కదా, జిల్లా కేంద్రం దగ్గర ఉంది కానీ మనకు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావాలన్నా ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఇక్కడికి వెళ్ళే కామారెడ్డి పక్కనేమో 5 కిలోమీటర్ల మున్సిపల్ పరిధి మా గ్రామాలు. అదే ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రానికి వెళ్ళాలంటే 50 నుండి 60 కిలోమీటర్లు ఒక రోజు పోయినా మరి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు. కావున ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈరోజు అంటున్నచ్చు, ఈరోజు జ్ఞాపకం వచ్చిందని కొందరు నాయకులు మమ్మల్ని ప్రశ్నించి మేము ఎప్పటి నుండో పోరాడుతున్నాం, ఇది చెప్పడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి మన రామారెడ్డిలో గల గ్రామాలని ఎల్లారెడ్డిలో ఉన్న గ్రామాలను కామారెడ్డిలో కలపాలని చెప్పి ఒక జేఏసీగా ఏర్పడి మనం ఒక ఉద్యమంలో చేస్తే బాగుంటుందని ప్రతి పార్టీకి, ప్రతి కుల సంఘాలకు, ప్రజా యువజన సంఘాలకు, ప్రతి ఒక్క వీళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు గిరెడ్డి మహేందర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తా. ఎల్లారెడ్డి కామారెడ్డి నుండి మున్సిపల్ పరిధిలో వడ్లూరు ఎల్లారెడ్డి అక్కడికి వెళ్ళే డాంబర్ రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పటి వరకు దాన్ని నేను రామారెడ్డి మండల జడ్పీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. రామారెడ్డి మండలం అనేది కామారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని గ్రామాలల్లో ఓటర్స్ చూసుకున్నట్టయితే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో సగం ఉంటారు, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ సగం ఉంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో కొన్ని ఓట్లు వేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, కొన్ని ఓట్లు అయిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానీ రామారెడ్డి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోతలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కావున రామారెడ్డి మండలానికి చూసుకున్నట్టయితే కామారెడ్డికి అతి చేరువలో ఉంటుంది. మున్సిపాలిటీ పరిధి చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ లిమిటేషన్ ఉంటుంది. అదే మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్టయితే మనకు మినిమం 80 కిలోమీటర్ దూరం కూడా వస్తుంది. కన్నపూర్ కానీ గోకులతాడ చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు బస్ సౌకర్యం కానీ లేదు, ఎల్లారెడ్డి పోదామంటే ఏ సౌకర్యాలు కూడా లేవు. కావున ప్రజలందరూ మన మండలంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి గీత, రామారెడ్డి, ఈసన్నపల్లి, ఉప్పల్వాయి, మోషంపూర్, రంగంపేట్, గొల్లాపల్లి, కన్నాపూర్ తండ అన్ని గ్రామాల ప్రజలకు విన్నవిస్తున్నది ఏమనగా మనం రేపు రాబో కాలంలో మన మండలంలోని ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ విలేజ్ అన్నింటినీ కూడా కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కలిసినట్టయితే మనకు అన్ని సౌకర్యం ఉంటుంది. ఉదాహరణ చెప్తే మనం పొద్దుగాలు ఇవ్వగానే ఏదో పని మీద కామారెడ్డి కలిసిపోతుంటాం. అదే టైంలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వేరే అధికారులు కానీ కలిసడానికి అదిగా అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ గమనించి అన్ని పార్టీల నాయకులు, మేధావులు, విద్యార్థులు మరియు మహిళలు, ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా అందరూ కూడా దీన్ని మా విన్నపాన్ని విన్నవించి మీరు మాకు మద్దతు ఇచ్చినట్టయితే రాబో ఎలక్షన్లో మన మండలాన్ని కామారెడ్డి కాన్సే విధంగా కొట్లాడదాం. మీ అందరి సహకారం ఉండాలి. మరియు పత్రిక మీద తెలియదేమనగా మీరు ప్రతి ఒక్క విషయం గమనించండి. ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మనకు 100 కిలోమీటర్లు దగ్గర ఉంటుంది. కావున మన ఏ నాయకుడు కూడా మరి ఓటర్ లిస్ట్లో చూసుకున్నట్టయితే ఈ 10,000 ఓట్లకు ఎందుకు రావాలని వీళ్ళు అనుకుంటున్నారు, ఈ 10,000 ఎందుకు డెవలప్ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. అదే ఏ రాష్ట్రం అయితే పెద్దగుందో మీరు వచ్చినట్టు మనం కూడా మన రామారెడ్డి మండలాన్ని కామారెడ్డి కాన్స్టిట్యున్సీ అంటే డెవలప్ అవుతుందని కోరుకుంటూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఇంటింటా చర్చించి ఈ ఉద్యమంలోకి తీసుకుపోయి రేపు పొద్దున కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కలిగేలాగా మేము నిద్రపోవాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు, మేధావులు, మరి కవులు మరియు పత్రికా మిత్రులు అందరూ సహకరించి రామారెడ్డిలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విలేజ్లను కామారెడ్డి కాన్స్టిట్యున్సీ విలీనం చేసేదాకా ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం.
అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీ నాయకులు కానీ అనేది భావించవద్దు. త్వరలో మనం అందరం కలిసి ఐక్యచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క పార్టీ నాయకుల దగ్గరికి పోయి దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ పంపేలా కూడా కొట్లాడతామని తెలియజేస్తున్నాం. అందరి సహకారం ఉన్నట్టయితే ఇది సాధ్యమవుతుంది. మా ఆలోచనకు గౌరవించండి. ముందు రాజకీయాలు పక్కకు పెట్టి కొద్దిసేపు మనం చర్చించుకుందాం. త్వరలోనే ఐక్యచరణ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరు ముందు రావాలి. రామరెడ్డి మండలం ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ముందుకు వచ్చి మనకు మద్దతు ఇచ్చినట్లయితే మన కోరిక నెరవేరుతుంది అనేది భావించవద్దు. ఇందులో ఏ పార్టీకి సంబంధం లేదు. వ్యక్తిగతంగా మీరందరూ ఆలోచించండి. నా నిర్ణయం సరైనట్టయితే నాకు మద్దతు ఇవ్వండి. నా మద్దతు అనుకోండి. మన అందరి మద్దతు ఉన్నట్టయితేనే మన రామారెడ్డి మండలం కామారెడ్డి కావాల్సిన విలీనం ఖాయమని తెలియజేస్తూ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని నా వంతు కాకుండా మీ వంతు కూడా కృషి చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ అందరు కూడా ఈ కోరిక మన్నిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.